షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు, మంచి లాభాలు అందుకుంటారు. వృశ్చిక రాశి వారు అష్టమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార లావాదేవీలు బాగా అనుకూలిస్తాయి. మకర రాశి వారు అష్టమములో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీన రాశి వారు తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. నిధయే సర్వ విద్యానాం బిసజే భవ రోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. భక్తివన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 5 ఆదివారం నుండి 2026 జూలై నెల 11 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజుడు, మిథునములో రవి బుధులు, కర్కాటకములో గురువు, సింహరాశిలో శుక్రకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని సంచారం ఉంది. కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారం మీకు లభిస్తుంది. మనస్ఫూర్తిగా ఇష్టంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, విద్యారంగంలో పనిచేసే వారికి లాభసాటి అభివృద్ధిని అందుకోగలుగుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం కూడా నెలకొంటుంది. పంచమంలో శుక్ర సంచారం ఉంది, మీ ఆలోచనలు కలిసి వస్తాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో చంద్ర సంచారం ఉంది, చాలా విషయాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని, సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. లాభములో రాహు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అధికారుల అండదండలతో నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయములో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో మీరు కాస్త వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మీ మాటల వల్ల అపార్థాలు కానీ, వాహన సంబంధమైనటువంటి ఖర్చులు కానీ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజున కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అధికారుల అండదండలు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా చేస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీల యొక్క తోడ్పాటుతో గట్టి పోటీని కూడా ఎదుర్కొని విజయం సాధిస్తారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో రవి సంచారం వల్ల కుటుంబంలో తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారితో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ రాకుండా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాల్సి ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వృషభ రాశి వారు గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా వృషభ రాశి వారు సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు ముగించుకుని ఉదయించే సూర్య భగవాను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సంతోషంగా, ఆనందంగా పనిచేస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు, మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి
అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల ఒక విషయంలో అశాంతికి అవకాశం ఉంది. నిరాశను కలిగించే సంఘటన కూడా జరగడానికి అవకాశం కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమములో పాలు గాని బియ్యం గాని సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు లలిత అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈ వారంలో ప్రారంభిస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారపరమైనటువంటి నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఈ వారంలో మీకుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమములో ఆకుకూరలు గాని కాయగూరలు గాని గోవులకు ఆహారంగా అందించండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి తులసి ఆకుల మాలను సమర్పించి స్వామివారికి అమ్మవారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశమములో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పసుపు వర్ణపు పండ్లను గురువారం రోజు గురువులకు గాని పేదవారికి గాని వయోవృద్ధులకు గాని దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురు చరిత్రను ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి వారు. ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. షష్టమంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో శని సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. పోటీ ప్రపంచంలో ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా నష్టాలు వస్తాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష గాని నేరేడు పళ్ళను గాని శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టమములో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మంచి లాభాలు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు. విందు వినోదాల్లో పాల్గొని సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. నిరాడంబరంగానే మంచి విజయాలను అవకాశాలను ధనాన్ని అందుకుంటారు.
భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో రాహు సంచారం వల్ల మీ ఆలోచనల్లో ఒకటి కలిసి రాదు. విదేశీ వ్యవహారాలు కూడా కాస్త ప్రతికూలంగా ఉన్నాయి. సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమం వల్ల మీరు కాస్త నిందలు పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు మినుములను దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులతో చిన్న మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. అష్టమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వ్యాపార లావాదేవీలు బాగా అనుకూలిస్తాయి. మంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని మీరు ఈ వారంలో అందుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. దశమములో కేతువు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి నేర్పరతనానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ నిరాడంబరత భగవంతుని ఆశస్సులు మీకు మరింతగా ఈ వారంలో ఉపయోగపడతాయి. ఈ రాశి వారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దశమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు వస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము ఇబ్బంది అయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టం కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి దేవిని శుక్రవారం రోజు సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జనసాకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుని ఆనందిస్తారు. తృతీయంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. జనసాకారం బాగుండి నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మరింతగా ఉపయోగపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు కానీ కుటుంబంలో అశాంతి కానీ విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు కానీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గురువులకు గురువారం రోజున శనగలను దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలను ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం మరింతగా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపారపరమైన నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్థికపరమైన బలాన్ని కూడా పుంజుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగులు కానీ ఉన్న ఉద్యోగుల పదోన్నతులు కానీ అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణేశ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల గరికమాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక చంద్రుడు మాత్రమే కొంతకాలం మీకు అనుకూలంగా సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రహాలు ఈ విధంగా అధిక శాతం మనకు ప్రతికూలంగా సంచరించేటువంటి సమయంలో కాలం మనల్ని పరీక్షిస్తోంది అనుకోవాలి. భగవంతుని మీద భారం వేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే సందర్భాల్లో ఎదుటివారితో కానీ సహా ఉద్యోగులతో కానీ అనవసరంగా వాదోపవాదాలకు దిగకుండా అనవసరంగా మాట్లాడకుండా మౌనం వహించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనస్సును లగ్నం చేయడం వల్ల పనినే భగవంతుడిగా భావించి పని చేసుకుంటూ పోవడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ
ఈ రాశి వారికి జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటన ఒకటి జరుగుతుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురువారాలు కాస్త అనుకూలంగా కనిపిస్తున్నాయి. నవగ్రహాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి కనుక నవగ్రహ శాంతి జరిపించండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా అందించండి. అవకాశం ఉన్నవారు ఆంజనేయ స్వామిని సందర్శించి తమలపాకుల పూజ నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమములో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి విజయాలను, అవకాశాలను, ధనాన్ని అందిపుచ్చుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శని సంచారం వల్ల, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. పనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటా బయట పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలకు అవకాశం కనిపిస్తుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజున గోవులకు కానీ, వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు బిల్వాష్టకము, జగన్నాథాష్టకము చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ, భక్తివన్ ఛానల్ ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.